కార్మికుల సమస్యలపై యాజమాన్యాన్ని ప్రశ్నించారనే అక్కస్తో అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద గల ఎల్ఎన్టీ కంపెనీ తనను ఉద్యోగం నుండి అన్యాయంగా తొలగించారని ప్రగడ ప్రసాదరావు అనే కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖలో లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ ఆ కంపెనీలో 400 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారిలో చాలా మంది స్కిల్ లేబర్కు ఆన్ స్కిల్ వేతనాలు ఇస్తూ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రోజుకు 12 గంటల పాటు పని చేయించుకుంటూ ఎలాంటి అలవెన్స్లు ఇవ్వడం లేదని వాపోయారు. దీనిపై ప్రశ్నించినందుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తనను అక్రమంగా ఉద్యోగం నుండి తొలగించారని ఆరోపించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ కార్మికులకు అన్యాయం చేస్తున్న ఎల్ఎన్టీ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంపెనీలో ఆల్రెడీ వర్క్ ఉంటుండగానే ఒక 5 నెంబర్స్ మాత్రం ప్రత్యేకించి తీసేయడం జరిగింది. దీనికి కంపెనీ ఏ రెస్పాన్సిబిలిటీ, మాకు ఏ సర్టిఫికేట్స్ ఏమీ ఇవ్వకుండా, డాక్యుమెంట్ ఇవ్వకుండా వేలాది మంది కార్మికులు 12 గంటల పాటు పనిచేయడం జరుగుతుంది. కానీ అక్కడ కార్మికులకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా తొలగించడం జరుగుతుంది. మనం కొన్ని నెలలుగా మనం సెంట్రల్ లేబర్ కమిషనర్ ఏదైతే ఇక్కడ ఉందో ఈ లేబర్ కమిషనర్లో మనం ఫిర్యాదు చేసి కార్మికులకు న్యాయం చేయాలని, మినిమం వేజెస్ అమలు చేయాలని, యాజ్ పర్ రూల్ బోనస్ కానీ ఇటువంటి రిట్రెచ్మెంట్ చేసేటప్పుడు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అన్నీ చేయాలని చెప్పేసి మనం ఎన్ఈఓబీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మనం అడుగుతూ ఉన్నాం. అయితే కొన్ని దఫాలుగా పరిష్కారం చేస్తూ ఉన్నారు. ఇంకొన్ని జాప్యం జరుగుతూ